ఇప్పుడున్న యంగ్‌స్టర్స్‌లో చర్మం పైన రెడ్ మచ్చలొస్తున్నాయి సార్. అది క్యాన్సర్‌గా పరిగణించొచ్చా సార్? ఈ చర్మం పైన రెడ్ మచ్చలు వస్తున్నాయంటే కామన్‌గా దాన్ని మనము అలర్జీస్ అంటామనమాట. అలర్జీ. సో, అలర్జీస్ క్యాన్సర్‌గా మారే ఛాన్స్ చాలా తక్కువ. అంటే సార్ అది ఒక 4, 5 ఇయర్స్ నుండి అలానే ఉంటాయి. ఇంకా మళ్ళీ చిన్న చిన్నగా మళ్ళీ రీబర్త్ అవుతా ఉంటే దాన్ని ఎలా చూస్తారు సార్ మీరు? అవునండి. డెఫినెట్‌గా మీరు చెప్పే సింప్టమ్స్‌ని బట్టి చూస్తుంటే మనకది ఓన్లీ అలర్జీ అనిపిస్తుంది. అలర్జీ కేసెస్ క్యాన్సర్‌గా మారడం అనేది చాలా రేర్. మేబీ మనం అది బుక్స్‌లోనే చూస్తామనమాట. సో, బయట సమ్ థౌసండ్స్ ఆఫ్ కేసెస్ మీరు అది చెక్ పులిపిరిలాగా ఉంటుంది సార్. యాహ్! రెడ్‌గా పులిపిరిలాగా ఉండి రైట్. మళ్ళీ వేరే వేరే ప్లేస్‌లో చిన్న చిన్న డాట్స్ లాగా అలా కనిపిస్తుంది. పులిపిర్లు వేరే అండి. పులిపిర్లు అలర్జీ కింద రావు. పులిపిరి అనేది మనకు ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. ఓకే. సో, ఈ పులిపిర్లు ఒక్కొక్కసారి క్యాన్సర్‌గా మారే ఛాన్స్ ఉంటుంది. బట్ అన్ని పులిపిర్లు మారవు. కొన్ని పులిపిర్లు క్యాన్సర్‌గా మారే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే సార్. మనకి ఈ మధ్యలో బోన్ క్యాన్సర్ అని కూడా చాలా వింటున్నాం సార్. అదెలా సార్? యాహ్! బోన్ క్యాన్సర్ గూడా అంతే అండి. బోన్ అనేది గూడా మనకొక సాలిడ్ స్ట్రక్చర్ కాదు. అదేంటంటే చిన్న చిన్న సెల్స్‌తో తయారు చేయబడింది. సో, ఆస్టియోసైట్స్ అంటామనమాట. సో, ఆస్టియోసైట్స్ అంటే బోన్ సెల్స్. ఎప్పుడైతే ఈ బోన్ సెల్స్ అనేవి మల్టిప్లై అవుతుంటాయో, అన్‌కంట్రోల్డ్‌గా మల్టిప్లై అవుతుంటాయో, అది బోన్ క్యాన్సర్‌గా మారే ఛాన్స్ ఉంటుంది. సో, మనకు దానికి జెనెటిక్ బేసిస్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా కెమికల్స్ వాడడం ఉండొచ్చు. రీజన్ ఏదన్నా ఉండొచ్చు. బట్ అది క్యాన్సరస్ గ్రోత్‌గా మారితే హోమియోపతిలో ట్రీట్మెంట్ గూడా అంతే. మనకు సైన్స్ అండ్ సింప్టమ్స్‌ని బట్టి. సో, అది ఎక్కడుంది? పెయిన్ ఉందా? రెడ్‌నెస్ ఉందా? స్వెల్లింగ్ ఉందా? దాంతో పాటు ఏం సింప్టమ్స్ ఉన్నాయి? ఓకే. సో, మనకు 10 డిఫరెంట్ బోన్ క్యాన్సర్స్ ఉంటే మనం 10 డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తాము. ఆ సింప్టమాటాలజీని బట్టి. అండ్ సార్ మనకి క్యాన్సర్ ఉంటే హెయిర్ లాస్ అవుతది. మొత్తం డైలీ డైలీ తగ్గిపోతా ఉంటది. లాస్ట్‌కొచ్చేసరికి కొంచెమే ఉంటది అని చెప్పేసి వింటున్నాను నేను. అది నిజమేనా సార్? యాహ్! క్యాన్సర్ ఉంటే హెయిర్ లాస్ కాదండి. క్యాన్సర్‌కి కన్నా ట్రీట్మెంట్ తీసుకుంటే మనం కీమోథెరపీ ఓకే. అంటామనమాట. ఎప్పుడైతే కీమోథెరపీ తీసుకుంటామో, ఆ కీమోథెరపీ వల్ల హెయిర్ లాస్ అనేది ఉంటుందనమాట. ఓకే సార్. వన్స్ కీమోథెరపీ స్టాప్ అయిపోయి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హెయిర్ అనేది గ్రో బ్యాక్ అవుతుంది. ఓకే. సో, మనము ఏంటంటే రిస్క్ బెనిఫిట్ అంటాం. పేషెంట్‌కి రిస్క్ ఎంతుంది? బెనిఫిట్ ఎంతుంది? ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ డ్రగ్ ఇచ్చేటప్పుడు కొన్ని కొన్ని రోజులు హెయిర్ పోతే పోనీయండి. బట్ పేషెంట్ అయితే బతుకుతాడు కదా! సో, ఆ సైడ్ ఎఫెక్ట్ ఉన్నా కూడా మనం ఆ టైంలో మెడిసిన్ ఎందుకు తీసుకుంటామంటే, ఆ మెడిసిన్ తీసుకోవడం వల్ల చిన్న సైడ్ ఎఫెక్ట్ ఏది హెయిర్ పోయి రావడం అనేది చిన్న సైడ్ ఎఫెక్ట్. దానికంటే పేషెంట్ బతకడం అనేది మోర్ బెనిఫిషియల్ కాబట్టి తీసుకుంటామనమాట. సో, అది మెయిన్‌గా కీమోథెరపీ టైంలో అలా అవుతుంది. అది కీమోథెరపీ అయిపోయిన వెంటనే మళ్ళీ 1 ఆర్ 2 మంత్స్‌లో మళ్ళీ నార్మల్ హెయిర్ గ్రోత్ అనేది వచ్చేస్తుందండి. ఓకే సార్. అండ్ మనకి ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం సార్ మౌత్ క్యాన్సర్ అని. యాహ్! టొబాకో కానీ, సిగరెట్ గానీ రైట్. ఈ అలవాటు లేని వాళ్ళకి కూడా వస్తుంది. ఎందుకొస్తుంది సార్? రైట్. సో, ఈ టొబాకో గానీ, స్మోకింగ్ గానీ లేని వాళ్ళకి మౌత్ క్యాన్సర్ వస్తుంది. బట్ చాలా రేర్ అండి. మనకి ఎందుకొస్తుంది అంటే చాలా వాటికి రీజన్ ఉండదు. ఒక్కొక్కసారి మనం ఏం చెప్తామంటే ఓకే. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అది క్యాన్సర్‌గా మారే ఛాన్స్ ఉంటుంది. ఓకే. బట్ చాలా రేర్ అన్నమాట అది. మెయిన్‌గా గుట్కాలు తినే వాళ్ళకి, లేకపోతే స్మోకింగ్ చేసేవాళ్ళు ఎస్పెషల్లీ ఈ టొబాకో చీవింగ్ ఉంటుంది కదా! టొబాకో చీవింగ్ వల్ల కామన్‌గా చూస్తుంటామన్నమాట. కొన్ని కొన్ని కేసెస్‌లో ఏంటంటే వితిన్ 1 మంత్ కొంతమందికేంటంటే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళైనా కూడా టొబాకో చీవ్ చేస్తుంటారు. వాళ్ళకి ఏమీ కాదు. కొంతమందికి వితిన్ 1 మంత్‌లో కూడా అది ఓరల్ క్యాన్సర్‌గా మారడం అనేది చూస్తుంటాం. సో, అది వాళ్ళ జెనెటిక్స్‌ని బట్టి ఉంటుంది. సో, అది 50 ఏళ్ళకి మారుతుందా? లేకపోతే జస్ట్ ఒక 10 రోజుల్లో మారుతుందా? అనేది చాలా ఫ్యాక్టర్స్ పైన ఉంటాయి. బట్ టొబాకో అనేది వన్ ఆఫ్ ది మేజర్ కాజెస్ ఫర్ మౌత్ క్యాన్సర్. ఇది కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్ బట్ అవి చాలా రేర్ అన్నమాట. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్స్ అండి.